హాయ్ హలో నమస్తే. నేను మీ ఉపేందర్. ఈరోజు బిగ్ బాస్ రివ్యూతో ఎపిసోడ్ 11 రివ్యూతో మీ ముందుకొచ్చాను. వాస్తవానికి ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నా. కాకపోతే ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతున్నా. ఇక నుంచి ఆగేది లేదు. ఇక నుంచి తగ్గేది లేదు. పుష్పరాజ్ తగ్గేది లేదు నీ యవ్వ. సరే మన ప్రయత్నం మనం చేస్తాం. కంపల్సరీ చెప్తా. సరే ఈరోజు రివ్యూ ఏందంటే ఎపిసోడ్ 11 అగ్ని పరీక్షలో భాగంగా ఫస్ట్ జడ్జెస్ ఏంటంటే ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ వచ్చేసి మురుమురాలు అంటే కొన్ని సైడ్ మురుములు అంటారు, కొన్ని సైడ్ పేలాలు అంటారు. సో అవి 250 గ్రామ్స్ ఎవరైతే దగ్గరకు వస్తారో వాళ్ళు కెప్టెన్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తారు. అందరూ వాళ్ళ నెంబర్ వచ్చి ఇక కంటెస్టెంట్స్ అందరూ 1 by 1 వచ్చి మురుమురాలు ఒక ప్యాకెట్లో ఒక దాంట్లో ఒక కవర్లో పోసుకొని అంతా పోసి రెడీగా ఉంటారు. స్విమ్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయింగ్ మిషన్లో వెయిట్ చేస్తా ఒక్కొక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు. 1 by 1 అందరు రెడీగా అంటే స్విమ్కి వచ్చేసి వెయింగ్ చేస్తుంది. సో అందులో శ్రీజ ఒక్కటి 210 గ్రామ్స్ అంటే 250 గ్రామ్స్కు దగ్గరగా 210 గ్రామ్స్ వచ్చేసి శ్రీజ ఒక్కతే వస్తుంది. మిగతా వాళ్ళంతా పవను, దివ్య, శ్రేయ వీళ్ళంతా వచ్చేసి శ్వేత వీళ్ళంతా వచ్చేసి 180, 170, 190, 190 గ్రామ్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. శ్రీజ అయితే విన్నర్ అయితే ఫస్ట్ కెప్టెన్. ఈ రోజు ఎపిసోడ్ 11లో ఫస్ట్ కెప్టెన్ శ్రీజ అవుతుంది. సో వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. పవన్ అలాగే ప్రియా ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళొక గేమ్ వాళ్ళొక కెప్టెన్ ఒక టీం అయిపోతే వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఏంటి నెక్స్ట్ టాస్క్ ఇస్తారు. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే చెరుగ్గడలు తెచ్చేసి ఒక టబ్లో తెచ్చేసి ఇసుకలో గుచ్చి పైకి కూడా ఒకటి పైకి హైట్ కిందికి ఉండేలాగా అది చూసుకుంటూ ఇసుక లోపల కూడా గుచ్చి పెడతారు. సో ఇప్పుడు ఉన్న ఆ మిగతా ముగ్గురు మిగతా ఉన్న వాళ్ళ కంటెస్టెంట్లో ఎవరైతే పెద్ద చెరుగ్గడ తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ కెప్టెన్ అవుతారని చెప్పేసి ఒక టాస్క్ వేయడం జరుగుతుంది. అందులో షాకిబ్ వచ్చేసి లెంత్ ఉన్నది తీసుకుంటాడు. సో మిగతా వాళ్ళంతా లెంత్ తక్కువ షాకిబ్ కంటే అందరి తక్కువ ఉండడం వల్ల సో నెక్స్ట్ షాకిబ్ వచ్చేసి కెప్టెన్ అవుతాడు. దివ్య పవన్లను మనోడు ఎంచుకుంటాడు. వాళ్ళొక టీం ఫామ్ అవుతుంది. ఇది అయిపోయినాక వీళ్ళు రెండు టీంలు ఫామ్ అవుతాయి. మిగతా మళ్ళీ వాళ్ళకు టాస్క్ ఉంటుంది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 2 టీమ్స్ ఫామ్ అయిపోయినాయి. 3వ టీం కోసం ఏం టాస్క్ ఇస్తారంటే వాళ్ళ కంటెస్టెంట్స్ అటు తిరిగి ఉండమంటాడు. అక్కడ మొత్తం రో ముందు వచ్చేసి ఒక దాంట్లో బాక్స్లో స్ట్రాస్ ఉంటాయి కదా, స్ట్రాస్ కొంచెం పెద్ద సైజు స్ట్రాస్ పెట్టేసి 1 2 3 టర్న్ అనగానే తిరుగుతారు. 10-15 సెకండ్స్లో అందులో ఎన్ని ఉన్నాయో గెస్ చేయమంటారు. ఎవరైతే దగ్గరగా వస్తారో వాళ్ళ కెప్టెన్ అని చెప్పేసి అనడం వల్ల సో అందులో అందరూ దగ్గర చేస్తారు. ఒక ఇద్దరు మాత్రం టై అయిపోతుంది అన్నట్టు. సేమ్ 13 గ్యాప్ తోటి కౌంట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు. మీ ఇద్దరు కలిపి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటే మీరు టీం అవుతారు. సో మీ ఇద్దరు ఓవరై కూడా టీం లీడ్ చేయడం వల్ల హరీష్ కాంప్రమైజ్ కాడు. సో ఇద్దరి మధ్యలో మళ్ళా చిన్న ఇదైపోయి లాస్ట్కు హరీష్ కెప్టెన్ అవుతాడు. ప్రసన్న కల్కిలను మనోడు టీం బిల్డ్ చేసేస్తాడు. నాగా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాడు. సో ఆ టీం ఈ రకంగా బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే పొటాటోస్ ముందు పొటాటోస్ ఆలు ఉంటాయి కదా, ఆలు ముందు పెట్టేసి అందరికి ఉన్న ఇప్పుడు 3 టీంలు ఆల్రెడీ బిల్డ్ అయిపోయినాయి. ఇంకా ఉన్న 6 మెంబర్స్కి ఏవైతే పొటాటోస్ ఉన్నాయో అవి అందులో పెద్ద సైజు వేయింగ్ మిషన్ మీద ఎవరు ఎక్కువైతే సైజు ఎక్కువ వెయిట్ ఉన్నది తీసుకుంటారో వాళ్ళు కెప్టెన్ అని చెప్పడం వల్ల వీళ్ళ మైండ్కు మొత్తం ఇది మైండ్ గేమ్ అన్నట్టు. సో అందరూ తీసుకుంటారు. సో అందరికంటే పెద్దది తీసుకునే శ్వేత. అందరూ 200, 180, 170, 227 లాస్ట్ ఉంటుంది. శ్వేతది వచ్చేసి 350 గ్రామ్స్ ఉంటుంది హైయెస్ట్ శ్వేత. సో తనకు కెప్టెన్ అవ్వడం జరుగుతుంది. ఈ శ్వేత టీంలో కూడా ఒక ఇద్దరు సెలెక్ట్ చేసుకోమంటది కాబట్టి నాగా, అనుషాన్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి కూడా ఒక టీం అయితే మిగిలింది ఇంకొక టీం ఉంటుంది. మిగిలింది మర్యాద, మనీష్, శ్రేయ, డాలియా. సో ఈ ముగ్గురిట్లో ఒకరిని కెప్టెన్గా సెలెక్ట్ చేసుకోమని అనడం జరుగుతుంది. పాపం శ్రేయకు వచ్చేసి ఇంతవరకు కెప్టెన్సీ రాలే, నేనే ఉంటానని అనడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు దానికి యాక్సెప్ట్ చేయరు. నాకే కావాలని చెప్పేసి ముగ్గురు మధ్యలో చిన్న వాగ్వాదం ఒకటి అవుతుంది.
సో కొంచెం ఎమోషనల్ అవుతాం. మీరిద్దరు కెప్టెన్ అయ్యారు, ఫెయిల్యూర్ అయ్యారు. నేను కెప్టెన్ అయ్యి నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పడం వల్ల సో వీళ్ళ ఇంటెన్షన్ ఏముంటుంది అంటే మన ఇద్దరం గొడవ పెట్టుకుంటే సో వాళ్ళిద్దరికి ఓటేయం, సో తనే కెప్టెన్ అవుతుందని చెప్పి చిన్న ఇది ప్లే చేసిందని చెప్పేసి అనుకుంటారు. సో ఇక్కడ మన నవదీప్ వచ్చేసి ఏం చెప్తుంటే వీళ్ళ నుంచి కాకుండా టీం బిల్డ్ అయిన వాళ్ళ నుంచి వీళ్ళు ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరు ఏకదాటిగా యునానిమస్ జడ్జెస్తో సహా శ్రీముఖితో సహా ఓన్లీ వన్ శ్రేయ కెప్టెన్ అవుతుంది. సో ఈ టీం బ్లాక్ అండ్ వైట్ టీం అన్నట్టు, అంటే ఎవరు కోరుకోలేదు, ఎవరు చేయలేదు కాబట్టి వాళ్ళంతా వాళ్ళు బిల్డ్ అయింది కాబట్టి బ్లాక్ అండ్ వైట్ టీం కింద దీన్ని పరిగణిస్తుంది. సో నెక్స్ట్ గేమ్లోకి వెళ్తాం. ఆ గేమ్ ఎలా ఉండదు, డివైడ్ అయిన అన్ని టీములకు కలిపి ఒక టాస్క్ ఉంటుంది అన్నట్టు. ఆ టాస్క్ ఏంటంటే ఒక జాలీ టైప్ వచ్చేసి 4 లేయర్స్ స్టెప్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని చెప్పేసి మధ్యలో రాడ్లు పెడతారండి బెలూన్ల వరకు. అందులో ఫస్ట్ లెవెల్లో ఒక బ్లాక్ బెలూన్ ఉంటుంది, లెవెల్ 2లో ఒక బ్లాక్ బెలూన్ ఉంటుంది, లెవెల్ 3లో, లెవెల్ 4 అట్లా 4 లెవెల్స్ ఉంటాయి. సో ఎవరైతే ఆ బ్లాక్ బాల్ బెలూన్ కింద పడ్డదో తీసేటప్పుడు ఆ టీం అనేది నెక్స్ట్ పార్టిసిపేట్ అది అవుట్. టీం దీంట్లోకి నుంచి పార్టిసిపేషన్లోకి నుంచి అది అవుట్ అయిపోతుంది. సో అట్లా 1, 2, 3, 4 లెవెల్స్ ఆడతారు. అన్ని టీంలు అవుట్ అయిపోతే ఒక్క శ్రేయదే లాస్ట్ వరకు ఆడతారు. సో వాళ్ళ వరకు అందరు తీసుకుంటే అందరూ తీస్తారు. సో 3 టీంలు అయిపోతాయి. 4th లెవెల్ వరకు శ్రేయ టీం ఒక్కటవుతుంది ఉంటుంది. సో శ్రేయ టీం అందరూ బాగా ఆడతారు. శ్రేయ ఈజ్ ద విన్నర్. శ్రేయ ఓటప్పిల్ కూడా వస్తుంది. తనకు వచ్చిన ఓటప్పిల్ మీరే వాడుకోవచ్చు, వేరే వాళ్ళకి వచ్చి డాలియాకి ఇస్తుంది. సో డాలియా ఓటప్పిల్ చేసుకుంటుంది. బెస్ట్ ప్లేయర్ వచ్చేసి మళ్ళీ శ్రేయకే వేయడం జరుగుతుంది. మళ్ళీ తనకు కూడా ఓటప్పిల్ వస్తుంది. వరెస్ట్ ప్లేయర్ వచ్చేసి శ్వేత వరెస్ట్ ప్లేయర్. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఫస్ట్ తీయడం ఆమె కొంచెం ఒక జాగ్రత్తగా ఒక ఇదితోటి తీయలేదు అనిపించి బిందు మాధవ్ గారు కొంచెం వార్నింగ్ ఇచ్చుకుంటూ మరి మీరు కొంచెం స్లోగా కేర్లెస్గా తీసిరని చెప్పేసి వరెస్ట్ ప్లేయర్గా ఆమెకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. రేపు నుంచి రెగ్యులర్గా వస్తా మీ ముందుకు. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నేను మీ అనుభూతి. బాయ్ బాయ్.